హాయ్ అండి. ఇవి సీడ్స్ అండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరం మంచిగా తింటున్నాం కదా, ప్రోటీన్ రిచ్ అని. పుచ్చగింజలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, వీటిని ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసి వితౌట్ ఆయిల్ నేను పిల్లలకి వాడుతున్నానండి. మీరు కూడా ట్రై చేస్తారని చూపిస్తున్నాను. ఇదేనండి అది ఎయిర్ ఫ్రైయర్, లైఫ్ లాంగ్ ఎయిర్ ఫ్రైయర్. దీన్ని అమెజాన్ ప్రీమియం సేల్లో కొన్నాను. అప్పుడు 2000కే వచ్చిందండి, ఒక 2 years బ్యాక్. చాలా బాగా పనిచేస్తుంది. వితౌట్ ఆయిల్ ఎలా ఫ్రై చేసుకోవచ్చు, వెజిటబుల్స్ కానీ, ఫిష్ కానీ, చికెన్ కానీ అన్నీ చేసుకోవచ్చు అండి. ఇదైతే టెంపరేచర్ సెట్టింగ్ ఉండదు. దీనికి టెంపరేచర్ 200 సెల్సియస్ అనే ఉంటుంది మొత్తం అన్నిటికీ. కానీ టైమర్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫైనల్గా 60 minutes ఉంటుందండి. 5, 10, 15, 20 ఇలా మనం పెట్టే ఐటెంని బట్టి ఆ టైం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీట్కి ఎంత, బ్రెడ్కి ఎంత, ఇలా ఫిష్కి ఎంత, బేకింగ్ కేక్కి ఎంత, అలా ఉంటుందన్నమాట. ఇలా సపరేట్గా దీన్ని వచ్చేసి ఒక బౌల్ సపరేట్గా ఇస్తారు. ఇది వచ్చేసి దానిలో మ్యాట్ ఉంటుంది. దాని మీద పెట్టి ఏదన్నా వేరే గిన్నె పెట్టి వాడుకోవడానికి మనకు వస్తుంది అనమాట. లేదంటే తీసైనా వాడుకోవచ్చు మనం. ఇలా ఉంటుందన్నమాట ఇది. సో మనం స్టార్ట్ చేద్దామా ఫ్రై చేయడం. ఇవి వచ్చేసి పుచ్చగింజలు. వీటిని ఫస్ట్ ఆర్గానిక్ అని తెచ్చినప్పటికి కూడా కంపల్సరీ వాష్ చేయండి. మంచినీళ్ళతో వాష్ చేసుకుందాం. ఎందుకంటే వాళ్ళు ఏవైనా సరే కంపల్సరీ స్టాక్ ఉంటాను ప్రిజర్వేటివ్స్ అయితే వాడతారు. అది అంత హెల్దీ కాదు. సో దీన్ని చక్కగా నేనైతే వాష్ చేస్తాను. మీరు కూడా వాష్ చేసుకొని ఇలాగా వాటర్ వంపేసి మనం విడిగా బాండ్లీలు స్టవ్ మీద వేయించాలంటే టైం పడుతుంది కదా. ఇలా కాకుండా ఇదనుకో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు తడివే. బాండీలు అయితే మనం ఆరపెట్టి వేయాలి. ఇప్పుడు ఇక్కడ అలాంటి ప్రాసెస్ ఏం అవసరం లేదండి. చూసారా, ఆ మ్యాట్ని తీసేసాను, డైరెక్ట్గా ఇలా వేసేస్తున్నాను. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసి తడిగానే ఉంటాయి, పెట్టేయండి, ఏం కాదు. చక్కగా వేగుతాయి, క్రిస్పీగా ఇట్లా తుంచగానే తునిగిపోతాయి. ఇలా పెట్టేసి ఆన్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత నేనైతే టైమర్ని 10 minutesకి సెట్ చేస్తున్నానండి. 10 minutes సరిపోతుంది. ఎందుకంటే నేను రొటీన్గా చేస్తూ ఉంటాను కాబట్టి 10 minutesకి సెట్ చేశాను. స్విచ్ ఆన్ చేసినప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది అనమాట. ఒక సౌండ్ ఇచ్చి చూసారా అంత క్రిస్పీగా ఇలా తీసుకొని ఊరికే తునిగిపోతున్నాయి, అంటే చక్కగా వేగినాయి అనమాట. దీన్ని ఒక పక్కన గిన్నెలో పోసి పెట్టుకుందాం. ఇవి వచ్చేసి గుమ్మడి గింజలు. వీటిని కూడా వాష్ చేసుకొని మనం ఏవే గింజలు అయితే వేయించాలనుకుంటున్నామో వాటన్నిటిని శుభ్రంగా కడిగి ఇలా నీళ్లు వంపేసి దీన్ని పెట్టేసుకోండి. ఓకేనా, అలా చేయడం వల్ల చక్కగా వేగుతాయి అన్నమాట. నేనైతే పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఎండు ద్రాక్షాలు, నువ్వులండి, వీటన్నిటిని వేయించాను. వీటన్నిటిని 1 by 1 మీకు చూపిస్తున్నాను అనమాట. చక్కగా చాలా బాగా వస్తుంది. ఇలా పెట్టడమేను. దానిలో పెట్టగానే ఈ 10 minutes మనం వెళ్ళి ఎక్కడైనా వేరే పని చేసుకోవచ్చు. దీని ఎదురుగానే ఉండాల్సిన అవసరం అయితే ఉండదండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎంప్లాయీస్కి అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లల తల్లులకి అందరికీ కూడా చాలా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. ఇది ప్రమోషన్ అయితే కాదు. మీకు నచ్చితే తీసుకోండి, లేదన్నా వేరే బ్రాండ్ అయినా తీసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా అన్ని చక్కగా. కాకపోతే ఫ్లాక్స్ సీడ్స్కి అయితే టైమింగ్ కొంచెం తగ్గించాను, ఎందుకంటే సన్న గింజలు త్వరగా వేగుతాయి కదా అని. ఇలా ఎండు ద్రాక్షలను కూడా ప్రతి ఒక్కటి ఏది దీనిలో వేసేది. నేను నువ్వులు మాత్రం కడగలేదండి. నువ్వులు ఏంటంటే నేను డైరెక్ట్ రైతు దగ్గరే తీసుకున్నాను. వాళ్ళు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడరు. సో అందుకని నేను క్లీన్ చేసేసుకొని వాష్ చేయకుండా చేస్తాను అనమాట. చూసారా, ఇలా చక్కగా అన్నీ వేగిపోయినాయి బాగా నీట్గా. ఇది అవ్వగానే ఒకలాంటి బెల్ సౌండ్ వస్తుందండి, గంట కొట్టినట్టుగా టింగు అంటూ. అది అంతే, ఎక్కడున్నా కానీ మనం వచ్చేయచ్చు. ఇలా బౌల్లోకి 1 by 1 పోసేసి, అంటే పిల్లలకి చూడడానికి బాగుంటాయి కదా, ఇలా చేసి గాజు బాటిల్లో పోసి పెడితే వాళ్ళు తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకని ఇలా పోస్తున్నాను అనమాట నేను. ఇలా 1 by 1 పోసేసి బౌల్లో పెట్టుకున్నాం అనుకోండి, గాజు బౌల్లో, చూసేదానికి పిల్లలకి బాగుంటుంది. కానీ మనకి పెద్దవాళ్ళకి మాత్రం సపరేట్గా అన్నీ కలుపుకొని
పిల్లలకైనా అంతే హాస్టల్కి పంపించేటప్పుడు మా పాపకు కూడా మొత్తం అన్నీ సపరేట్ అన్నీ కలిపి మిక్స్ చేసేసి ఓ స్పూన్ వేసి పంపిస్తాను. రోజుకొక స్పూన్ తినటం వల్ల వీటిలో ఉన్నటువంటి ఫ్లాక్స్ సీడ్సే కానీ, పుచ్చగింజలే కానీ, అవిసె గింజలే కానీ, లేక గుమ్మడి గింజలు అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిలో ప్రోటీన్ బాగుంటుంది. జుట్టు ఊడకుండా కానీ, స్కిన్ టోన్ మారకుండా ఇలాంటివన్నీ చక్కగా మంచి మేలు చేస్తాయన్నమాట. ప్రోటీన్ రిచ్ ఫుడ్ని పెట్టిన వాళ్ళు మొత్తం బయట ఫుడ్ పెట్టి వాళ్ళ హెల్త్ పాడు చేసే కంటే ఇలాంటివి అలవాటు చేయడం వల్ల పిల్లలకు కూడా హ్యాపీగా ఉంటుంది. మనం ఎలాంటి ఆయిల్స్ వాడలేదండి, ఆయిల్స్ వాడకుండానే మనం చేసాం కాబట్టి పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారనమాట. ఓకేనా, మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఇదే ఎయిర్ ఫ్రైయర్ వాడమంటలేదు కానీ ఈ ఎయిర్ ఫ్రైయర్ బాగుంది కాబట్టి నేను చెప్పాను అనమాట. మీరు కూడా కనీసం మామూలుగా వేయించైనా కానీ పిల్లలకి ఇలాంటి ఫుడ్ అయితే పెట్టండి. ఒక స్పూన్ వేసి వాళ్ళకి ఇస్తే హ్యాపీగా రోజుకు ఒక స్పూన్ తింటారు. ఓకేనా, కంపల్సరీగా ట్రై చేస్తారు కదా. మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.